పచ్చని పైరు పొలాల్లో అక్కడక్కడ కిలకిల రాగాలు వింటున్నారా? ఎంత హాయిగా ఉందో కదా. పచ్చని వాతావరణాన్ని, ప్రకృతిని ప్రేమించే మనసు ఉంటే కనుక వాతావరణం ఎక్కడైనా ఆహ్లాదకరంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన మనసు చెప్పేస్తుంది ఇక్కడ కాసేపు ఆగి వాతావరణాన్ని ఆస్వాదించి నువ్వు వెళ్ళమ్మా అని చెప్తుంది అనమాట. ఎందుకంటే మనం ఏది కోరుకుంటే అది మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది, ఏది అడిగితే అది మనకు వస్తూ ఉంటుంది. అంటే పాజిటివ్గా ఉండేవి మనం ఏమైనా కోరుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అనమాట ఇలాంటి పెద్ద పెద్ద బావులు, పొలం పక్కన ఉండే బావులు అనమాట. అంటే మేబీ ఉన్నాయి అనుకోండి, కానీ మనకి కనిపించాలి కదా. సో అనుకోకుండా ఇక్కడ ఆగాను. నీళ్ళు అంత చక్కగా పైకి ఉన్నాయి చూడండి, ఎంత బాగుందో. నీళ్ళు తోడుతున్నప్పుడు, చిన్నప్పుడు నీళ్ళు తోడేదాన్ని, మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నీళ్ళు తోడాను. బంతిపూల సీజన్ అయితే మొత్తం ఆగిపోయింది, కానీ నా కోసం పూలు అంటే ఇష్టం కదా. ఈ 4 చెట్లు నా కోసం అన్నట్టు కనిపించాయి అనమాట. పువ్వులు ఊరికే కోసుకోవడం ఎందుకని నీళ్ళు పోసాను, పూలు కోసుకున్నాను. కానీ మధ్యలో నాకు మంచి స్వరం వినిపిస్తున్నాయి, కిలకిల రాగాలు వినబడుతున్నాయి. మీకు వినబడుతున్నాయా? ఒకసారి వినండి. చూసారండి, ప్రకృతిలో మంచిగా లైవ్లో మనకి కిలకిల రాగాలు వినబడుతున్నాయి. ఎంత హాయిగా ఉందో. ఇంతే హాయిలో ఇంకొక స్వరం కూడా వినబడుతుంది నాకు. మేబీ మీకు వినిపిస్తుందో లేదో ఒక్కసారి అది కూడా విందామా దీక్షగా? ఎవరో మంచి గాత్రంతో పాట పాడుకుంటున్నారండి, ఇక్కడే అక్కడ ఉన్నట్టున్నారు. అది కూడా వెతికితే మనం లైవ్లో కూడా వినొచ్చు. అదిగోండి, నాకైతే లోపల దూరంగా నాకు ఒక పాక కనిపిస్తుంది, అక్కడ ఎవరో ఉన్నారేమో, అక్కడ కూర్చొని పాట పాడుతున్నట్టున్నారు. మనం కూడా వెళ్ళి ఆయనతో కూర్చొని జాయిన్ అయ్యి లైవ్లోనే పాటని ఆస్వాదిద్దాం, సరేనా? రండి. పచ్చని పొలాల్లో తిరిగి ఎన్ని రోజులైందో. మధ్యలో వేరుశనక్కాయల మొక్కలు కూడా ఉన్నాయండి, ఇవి కూడా తీసేద్దామా? ఓ, కాయలైతే ఉన్నాయి. వేరుశనగకాయ మొక్క ఇలా తీయాలి, ఇలా దులపాలి. ఇంకా కొంచెం పండాలనుకుంటాను. పండేసాయేమో. బాగా పండాయండో, బాగానే వచ్చాయి వేరుశనక్కాయలు. ఓకే, ఈరోజు మన కలెక్షను వేరుశనక్కాయలు, మొక్కజొన్న పొత్తులుతో పాటు పువ్వులు. ఇవన్నీ పట్టుకొని అక్కడెక్కడ స్వరం మంచిగా వినబడుతుంది కదా, ఆయన్ని వెతుక్కొని ఆ పాటను దగ్గరుండి విని సంతోషపడి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. ఓకే అబ్బాయి, అవి నేను చెప్పానా ఆ పాకలో ఎవరో ఉన్నారు, చక్కటి స్వరం వినబడుతుంది కదా. మనం కూడా అబ్బాయితో వెళ్ళి మనం జాయిన్ అయిపోయి హ్యాపీగా ఆ జానపద గేయాలు ఎన్నాళ్ళైందో విని. నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, మళ్ళీ ఇప్పటి వరకు వినలేదు. చూడండి ఎంత హాయిగా ఉంది కదా పాట. రూపాయి కావాలా, రూపాయి పావల కావాలా, రూపాయి కావాలా, రూపాయి పావల కావాలా, నల్ల జీలకర్ర మొక్క, నల్ల జీలకర్ర మొక్క. హలో హలో, హాయ్ అండి, నమస్కారం. 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 ఎవరు మీరు? నా పేరు శ్రీదేవ్ అంటారు. ఈ పొలం మీదేనా? మాదేనండి. మరి అడగకున్న వేరుశనక్కాయలు అవి తీసుకున్నాను. నో ప్రాబ్లం. మీకేమి? మీరు ఇంగ్లీష్ కూడా చక్కగా మాట్లాడుతున్నారు. కూడా మరి రైతు బిడ్డను కదా, ఎంతో ఎంత చదువుకొని నాన్నగారు కష్టం ఉండకూడదని చెప్పేసి నేను కూడా అప్పుడప్పుడు పొలానికి వస్తూ ఉంటాను. చాలా గ్రేట్ అండి. కూర్చోవచ్చు మీ పక్కన? కూర్చోండి, అంతకన్నా ఇంకేంటి, కూర్చోండి. ఓకే, బంతిపూలు అవి కోసుకున్నాను. ఓకే అమ్మా. కానీ కోసుకున్నందుకు మొక్కకి నీళ్ళు పోసానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, ఇవి జొన్న పిక్కలు కదా, ఇప్పుడు చూసారు జొన్న ఉన్నాయి కదా. అవునవును. అవి ఇవన్నీ కూడా సేకరించుకొని, అంటే మొత్తం పంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఏటకు కూడా ఇవే విత్తనాలు వేస్తూ ఉంటాం. ఓకే, ఇవి విత్తనాలా? అవునమ్మా. అందుకనే రెడ్డుగా ఉన్నాయి. అవునమ్మా. ఓ, ఇందాక నేను పువ్వులు కోస్తున్నప్పుడు ఒక మంచి పాట పాడింది మీరే కదా? అవునమ్మా. మళ్ళీ ఒకసారి నా కోసం ఆ పాట పాడతారా? ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు కూడా ప్రతి తండ్రి కూడా అంటే కష్టం, అంటే నాన్న యొక్క కష్టం ఏమిటంటే నాన్నకి భారం ఉండకూడదని చెప్పేసి మాలాంటి వాళ్ళం ఏదో చిన్న చెత్తకు వ్యవసాయం చేసుకోవడానికి వస్తూ ఉంటాం. అయితే నాన్న యొక్క గొప్పతనం ఏమిటో ఒకసారి దానికి మీకు చెప్పమంటే చెప్తాను. సో పాట పాడడానికి ముందు మీ పేరు తెలుసుకోవచ్చా? అమ్మ, నా పేరు అయితే రాంప్రసాద్, నాది బాడింగి మండలం వాడాడ గ్రామం. ఈ గ్రామంలోనే మా నాన్నగారు ఎన్నో రోజులు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు, ఆయనకి తోడుగా ఈరోజు వచ్చాను. ఓహో, మీ నాన్నగారు తోటలో ఉన్నట్టున్నారు? అవునండి, ఇప్పుడున్నారు. సరేనండి, పాట నాన్నగారి గురించి, నాన్న కోసం పాట.
అరే మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్నను నేనెట్ల మరిసిపోతిరా అహమాయ్యను నేనెట్ల మరిసిపోతిరా నేల తల్లి తీసిన పంటరా మా నాన్నను నేనెట్ల మరిసిపోతిరా అహమాయ్యను నేనెట్ల మరిసిపోతిరా నేను కడుపులోని ఉన్నప్పుడు మొదలైంద భారం నేల మీద పడేదాకా చూపిన మమకారం అరే గుండెలపై వేసుకొని పాడినాడు జోలా మా అమ్మ లేనప్పుడు నువ్వు ఆడినాడు లాలా నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ అరే నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఎందుకంటే అమ్మ ఈ పాటలన్నీ కూడా మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలు లాంటివి. ఎప్పుడో పూర్వం జానపదం అనేది మన తాత ముత్తాతలు పొలం పని ఇలాగే చేసుకునేటప్పుడు ఆ యొక్క అలసటత్వాన్ని మర్చిపోవడానికి హాయిగా పని చేసుకునే వాళ్ళు పాటలు పాడుతూ. ఈ రోజుల్లో పాటలేవి లేవు, మొత్తం అన్ని కూడా అంతరించిపోయాయి. రికార్డింగ్స్ ఇవే పోయింది. చక్కగా ఆడుతూ పాడుతూ మన పాత సినిమాల్లో చూస్తే హాయిగా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది. అది అలుపు సలుపు ఏముంటుంది చెప్పండి, అంత హాయిగా ఉండేది. పంటలు కూడా అంతే మంచి పౌష్టికమైన ఆహారం మనకు వచ్చేది. అవి తిన్న వాళ్ళందరూ అప్పట్లో మన తాతయ్యలు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉన్నారంటే అప్పుడు తిన్న ఆహారం వల్ల. సో ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది, మన శరీరాలు కూడా ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. ఎంత హాయిగా ఉంది కదా నాన్నపాట పాడుతూ, అందులో ఈ పచ్చటి వాతావరణంలో ఇంత మంచి పల్లెటూర్లలో ఇంత న్యాచురల్గా పాడే ఒక వ్యక్తి మనకి ఇలా కనిపించడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రాంప్రసాద్ గారు, మీరు చదువుకున్న అబ్బాయిలాగే కనబడుతున్నారు, కానీ ఈ జానపదాలు పాడాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే మీ నాన్నగారు వాళ్ళు ఇలా పాటలు పాడుతూ ఉంటారా? నాన్నగారు వాళ్ళు ఏ పాటలు ఏం పాడలేదు, కానీ స్వతహాగా మీకే వచ్చిందా? అంటే మేము అయ్యప్ప దీక్షామాలలు వేసేటప్పుడు నాకు అమ్మవారి పాటలన్నీ ఎటువంటి పాటలన్నీ చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. ఆ టైంలో మరి జానపదం అంటే ఒక అంటే పల్లెటూరు వాతావరణం కలిసి వచ్చింది. ఓకే, ఇలా వెళ్తూ ఉంటే ఏదో మొక్కలు బాగున్నాయి కదా అని చెప్పేసి కాసేపు ఆగాను. మీరు ఇక్కడ ఎలా ఉంటారని కానీ మీతో ఇలా పాడించి వింటానని కానీ నాకు అసలు తెలియదు అనమాట. వెరీ న్యాచురల్గా జరిగిపోయింది ఇక్కడైతే. నాకు లక్కీగా మనకి న్యాచురల్గా దొరికి వేరుశనక్కాయలు అండ్ మొక్కజొన్నలు కూడా నాకు లాభం కలిగిందండి మంచి పాటతో పాటు. సో ఇదంతా ఎంత అంటే ఇలాంటి వాతావరణంలోనే ఇప్పుడు చూడండి, ఇంటికి వెళ్ళి ఎంచగా ఉడికించుకొని హ్యాపీగా తిన్నాం అనుకోండి, దీనికి ఉన్న టేస్ట్ ఇంకెందులో ఉంటుంది చెప్పండి. అండ్ రాంప్రసాద్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మీ పొలంలో కాసేపు మేము స్పెండ్ చేసినందుకు, మీతో మాట్లాడినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ ఈ జర్నీని మేము ముందుకు కొనసాగిస్తాము. నన్ను చూసినట్టు అనిపించిందా ఎప్పుడైనా? ఈ మధ్యలో చాలా సోషల్ మీడియాలో ఎక్కువ హెల్పింగ్ నేచర్గా ప్రతి పేదవాడికి నేను అడగక ముందు చెప్పాలి, అప్పుడు ఇప్పుడు నేను అడిగి మరీ చెప్పించుకున్నట్టు ఉంది ఇక్కడ. మరి ఇందాక ఎవరన్నా అడిగారు నన్ను? అంటే మేడం గారు, మిమ్మల్ని నేను వీడియోలో ఎక్కువ చూసాను, లైవ్కి వెళ్ళి వస్తారని నా దగ్గరికి ఇంత అంటే మా పొలంలోకి వస్తారని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే మీ వీడియోలు అన్నీ కూడా నేను చూసేవాటిని. మీరు ప్రతి పేదవాడికి కూడా అండగా ఉండి ఎక్కడ మారుమూల ప్రాంతాలకైనా వెళ్ళి వాళ్ళకి చేస్తున్నటువంటి సహాయం నిజంగా దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం, అది ఒక వరం. అది ఎంతో సంకల్పం ఉంటే కానీ అది అందరికీ అలాంటి మంచి మనసు రాదండి. సో ఇప్పుడు గుర్తుపట్టారా? గుర్తుపెట్టాను. ఎలా గుర్తుపట్టారు? అదే అలా మీరు మాట్లాడుతూ ఉంటే గుర్తుపెట్టేసి అందుకే ఒకేసారి నాకు ఐడియా వచ్చింది. గుర్తొచ్చింది కదండి? వచ్చిందండి. అదే నా పేరు తెలుసా? మీ పేరు తెలుసండి, శ్రీదేవి గారు. ఓకే, పోన్లే, నా పేరు తెలుసు కదా. మీది ఏ ఊరు అన్నారు? ఇక్కడే వాడాడ బాడింగి మండలం. మేము ఆ విలేజ్ లోనే చాలా మందికి సర్వీస్ చేసి మళ్ళీ రిటర్న్ జర్నీ చేస్తున్నాం అనమాట. సో మిమ్మల్ని కూడా ఇలా కలిసినందుకు చాలా హ్యాపీ. మీ ఊర్లో వెళ్ళి అడగండి, శ్రీదేవి అన్న అమ్మాయి వచ్చిందంట. ఇప్పుడు వెళ్తాను, ఇప్పుడు మొత్తం పని ముగించుకొని ఇప్పుడు వెళ్తాను, వెళ్ళి అడుగుతాను. సరే అయితే వెళ్ళరా అన్న, ఈ పట్టుకెళ్ళొచ్చు కదా. ఇందాక ఫీల్ అయ్యానండి నేను, రైతులు ఎవరు లేరు తెంపేసానే అని అనుకున్నాను. ఓన్లీ ఇప్పుడు మీకు చెప్పే పట్టుకుని వెళ్తున్నానే. ఆమె ఇప్పుడు హ్యాపీ అనమాట. ఎందుకంటే దొంగతనాలు చిన్నదైనా పెద్దదైనా కూడా చేయకూడదు. మరి మనం తినే పదార్థాలు కాబట్టి కొంచెం ఎక్కడో ఆలోచించి ఆగిపోతూ ఉంటాం అనమాట. అది కూడా చేయకండి, ఓకేనా? ఇప్పుడు నేనేం దొంగతనం చేయట్లేదు, హ్యాపీగా రైతన్న పక్కనే ఉన్నాడు, నేను స్వతంత్రంగానే పట్టుకుని వెళ్తున్నాను.
ఓకేనా? మీరు మాత్రం దొంగతనం చేయకండి. ఇవి కూడా పట్టుకెళ్ళిపోతానే. ఓకే అండ్ ఇవి కూడా. థ్యాంక్ యూ. ఓకే. అమ్మ నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నీలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఆ, ఆ, వందనాలమ్మ నీలమ్మ.